ఇంకా మన ఈ కార్యక్రమానికి మన డిఈఓ సుబ్రహ్మణ్యం గారు ఇంకా రాలేదు. వారు కొద్దిసేపట్లో ఈ వేదికను చేరుకుంటారు. ఇక్కడ పాఠశాలలో ఇంత ఘన విజయమైన మార్పులు సాధించిన మన పిల్లలందరికీ కూడా మా లయన్స్ సంస్థల తరఫున వారికి మా ఆశీస్సులు అందజేస్తున్నాం. అంటే ఒక మారుమూల పల్లెలు తల్లిదండ్రులు లేని అబ్బాయి అన్ని మార్కులు ఇచ్చాడు. మీకు తల్లిదండ్రులు అందరూ బాగా కష్టపడుతున్నారు కాబట్టి మీరు మార్కులు బాగా తేవాలా. అన్నింటిలో ఫస్ట్ రావాలి పెద్ద దాంట్లో. ఇప్పుడు మీరు ఇన్ని మార్కులు సంపాదించిన అడిగి పోతారు, అక్కడ ఉండే వాళ్ళు మళ్ళీ ఫస్ట్ రావాలి. ఆ విధంగా చదువుతారని మేము ఏదో చిన్న సహాయం మా ఇంట్లో ఎంతో మందిలో సహాయం చేసేవాళ్ళు. మీరు కష్టపడి చదివి మంచి మార్కులు వస్తే చదవాలా. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇప్పుడు బాగా చదవాలా, మంచి మార్కులు రావాలని ఇప్పుడు చాలా ప్రభుత్వం కూడా చాలా వరకు దాని బయట ఖర్చు పెట్టి. ఇప్పుడు మన అనురాధ గారిని మాట్లాడవలసిందిగా. గొప్పది అంటారు కదా. సో గవర్నమెంట్ మనకి చాలా ఫెసిలిటీస్ ఇస్తుంది, మనం చదువుకుంటున్నాం, చేస్తున్నాము. ఇట్లా అంటున్నారు సార్, వీళ్ళకి ఇంకా తెలియలేదు ఈ మాది అనేసి. తెలియలేదంటే అది ఈ సోషల్ అవేర్నెస్ కూడా మనకు యాక్చువల్గా ఇంపార్టెంట్. మనం ఎంతసేపు చదువు ఒకటే కాదు, సమాజ సేవ కూడా ప్రధానం. వాళ్ళ సాయం జరిగింది అనేటువంటి విషయం వాళ్ళు ఎప్పుడు మర్చిపోలేదు. నాకు 5వ తరగతిలో మా నాన్న బడికి పంపలా, హై స్కూల్ కొంచెం దూరం అని. మానే ఇంక నువ్వు అన్నాడు. 5వ తరగతిలో డ్రాప్ అవుట్. నేను 10 రోజులు బడికి పంపలా, ఏడ్చిన. మళ్ళీ మా టీచర్ వచ్చినాడు, కృష్ణయ్య అని. అయ్యా మీ వాడు మంచి పిల్లాడయా, డాక్టర్, యూ మే వాంట్ టు బికమ్ అ లాయర్, బట్ ఫస్ట్ చదవండి ప్రాపర్గా.